హాయ్ ఫ్రెండ్స్. 9వ తరగతికి సంబంధించిన సాంఘిక శాస్త్రంలో విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం అనే ఒక పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ ఏంటో చూద్దాం. ఇందులో యూరోప్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలకు దారితీసిన ప్రజాస్వామిక విప్లవాల గురించి మనం ఇంతకుముందు చదివాం. కానీ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాలను ప్రజలు స్వేచ్ఛగా, పూర్తిగా పాల్గొనగలిగే, ప్రజలందరికీ గౌరవప్రదమైన స్థానం దొరికే ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం అనేది ఇంకా కలగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనికోసం ఇంకా పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు బలంగా పోరాడుతున్న 2 దేశాలను ఉదాహరణగా తీసుకొని ఈ యొక్క విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం అనే ఒక పాఠ్యాంశాన్ని వివరించడం జరిగింది. అందులో ప్రధానంగా 2 దేశాలు, ఒకటి ఆఫ్రికాలో ఉన్న లిబియా మరియు ఆసియాలో ఉన్న మయన్మార్. ఈ యొక్క పాఠ్యాంశాల గురించి వివరించడం జరిగింది. వాటికి సంబంధించి ఆఫ్రికాలో ఉన్న లిబియా గురించి చూద్దాం. లిబియా ఉత్తర ఆఫ్రికాలో లిబియా ఒక పేద దేశంగా ఉంది. ఇది ఇటలీ వలస పాలనలో ఉంది. సుదీర్ఘ పోరాటం తర్వాత 1951లో స్వాతంత్రం సాధించి, స్వాతంత్రానంతరం అధికారాన్ని ఆ రాజు ఇంద్రిస్కు ఇటలీ బదిలీ చేయడం జరిగింది. ధనిక, శక్తివంతమైన కొన్ని కుటుంబాల సహాయంతో అతడు ఆ దేశాన్ని పాలించాడు. లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారులలో పశువుల పాలన పైన ఆధారపడిన వివిధ తెగలకు చెందిన వాళ్ళు. ఈ తెగలపై సాంప్రదాయ జాతి నాయకులు, కుటుంబాల ఆధిపత్యం ఉండేది. 1959లో లిబియాలో విస్తారమైన ముడి చమురు నిల్వలు కనుగొన్నారు. చమురు అమ్మకాలతో దేశంలోకి సంపద ప్రవహింపసాగింది. దీంట్లో అధిక భాగాన్ని రాజు, కొన్ని శక్తివంతమైన కుటుంబాలు చేజిక్కించుకునేవి. ఆ సమయంలో ఒక కొత్త జాతీయవాద తరంగం ఉత్తర ఆఫ్రికాలోనే ముంచెత్తటం సాగింది. వలస శక్తుల ప్రయోజనాలకు ఊడిగం చేయని, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఆధునిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని యువత కోరుకుంది. తమ దేశంలో అనేక సంస్కరణలు చేపట్టాలని వాళ్ళు కోరుకున్నారు. మహిళలపై అణచివేతను అంతం చేయాలని, వివిధ జాతుల మధ్య నిరంతర యుద్ధాలకు చమరగీతం పలకాలని, ఐక్యత, శాంతిని స్థాపించాలని వాళ్ళు కోరుకున్నారు. చమురు ద్వారా లభిస్తున్న కొత్త సంపద అందరికీ సమంగా అందాలని కూడా వాళ్ళు కోరుకున్నారు. లిబియాలో కూడా అనేక మంది ఈ భావనతో ప్రేరణ పొందారు. 1969లో మొహమ్మద్ గడాఫీ 70 యువ సైనిక అధికారుల బృందం లిబియాలో అధికారం చేజిక్కించుకున్నారు. ఈ అధికారుల బృందం తమను తాము స్వేచ్ఛా అధికారుల ఉద్యమంగా పేర్కొనేవారు. రాజు ఇంద్రిస్ I దేశం నుంచి పారిపోయాడు. దేశంలో రాచరికాన్ని రద్దు చేసి సోషలిస్టు లిబియా అరబ్ గణతంత్రంగా ప్రకటించారు. ఈ మార్పును సైన్యం పూర్తిగా మద్దతు ఇచ్చింది. సైన్యంలోని 12 మంది సభ్యులతో కూడిన రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ (RCC) నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచింది. లిబియాని ఆధునిక సమాజంగా అభివృద్ధి చేయాలని ఈ కొత్త నాయకత్వం కోరుకుంది. అదే సమయంలో అధిక ప్రజల మతమైన ఇస్లాం మూల సూత్రాలను అనుసరించాలని కోరుకుంది. లిబియా సమాజంలో నాయకుల కుటుంబాలు ఆధిపత్యంతో జాతులు ఉండేవని మనం తెలుసుకున్నాం. ప్రజలందరి సంక్షేమం కంటే వాళ్ళను తమ జాతి సంక్షేమం, గౌరవ ప్రధానంగా ఉండేవి. ప్రజలలో అధిక శాతం పేదవాళ్ళు, పశుపాలనతో సంచార జీవనం గడుపుతుండేవారు. నిరక్షరాస్యత కూడా అధికంగా ఉండేది. మహిళలను పరదాలకు పరిమితం చేసి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనిచ్చేవాళ్ళు కాదు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలతో లిబియా వేగంగా అభివృద్ధి చెందింది. చమురు వనరులను జాతీయం చేసి సంచార జీవనాన్ని అంతం చేయడానికి పేద ప్రజలకు నీటి వసతి ఉన్న భూములను ఇచ్చింది. అందుకు సాగు విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం చేపట్టింది. మహిళలతో సహా అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్య సేవలు, చమురు నుంచి వచ్చిన లాభాల్లో కొంత ప్రజలకు పంచటం, మొత్తం రాయితీలతో అందరికీ గృహ వసతి వంటివి చేపట్టారు. ఒకప్పుడు మహిళలకు ఆస్తి ఉండేది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు చేయనిచ్చేవాళ్ళు కాదు. వివక్షతలకు అంతం పలికి మహిళలకు స్వేచ్ఛ, సమాన హోదా కల్పించటానికి సంస్కరణలు చేపట్టారు. వీటన్నిటి కారణంగా ఆఫ్రికా మొత్తంలో సామాజిక సంక్షేమంలో లిబియా అత్యున్నత స్థానాన్ని సాధించింది. దేశ ప్రజల సగటు జీవితకాలం 50 సంవత్సరాల నుంచి 77 సంవత్సరాలకు పెరిగింది. నేడు
స్త్రీలు మరియు పురుషులు అక్షరాస్యత రేటు 90% ఉంది. జాతుల ప్రాబల్యం, సంచార జీవనం, నిరక్షరాస్యత, మహిళలపై ఆంక్షల నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ పాలుపంచుకునేలా చేయడం చాలా కష్టమైన విషయం. ప్రజా సంఘాలను ఏర్పాటు చేయడం, కేంద్రంలో ఎన్నికైన ప్రజా శాసనసభ ద్వారా ప్రజా వ్యవహారాల్లో సాధారణ ప్రజలు పాలుపంచుకోవటాన్ని కొత్త ప్రభుత్వం ప్రోత్సహించింది. అభివృద్ధి వల్ల సమాజం వేగంగా మార్పులకు లోనైంది. విద్యావంతులైన కొత్త మధ్యతరగతి ఏర్పడి ఈ సంఘాలలో పాల్గొనసాగింది. అయితే ఈ ప్రజాస్వామిక సంఘాలను నడపటానికి గడాఫీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. గడాఫీ రెవల్యూషనరీ కౌన్సిల్ను నియమించి వాటి నియంత్రణలో ఉండే సమాంతర విప్లవ సంఘాల నాయకత్వ వ్యవస్థను ఏర్పరిచాడు. ఎన్నిక కాని ఈ నాయకుల నిర్ణయాలను ప్రజాస్వామిక సంఘాలు అమలు చేయాలని ఫలితంగా ప్రజలు ఈ సంఘాల పట్ల ఆసక్తి కోల్పోయారు. కానీ ప్రభుత్వం వాళ్ళపై ఒత్తిడి పెట్టింది. విమర్శలను, వ్యతిరేకతను ఆర్సీసీ సహించలేకపోయింది. రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడానికి, చిత్రహింసలు పెట్టడానికి, చంపేయడానికి సైనిక శక్తిని ఉపయోగించుకుంది. పత్రికా స్వేచ్ఛ లేదు. కార్మిక సంఘాలు, ఇతర స్వతంత్ర సంఘాల వంటి వాటికి అనుమతి లేదు. లిబియాలో రాజకీయ పార్టీలకు అవకాశం లేదు. ఈ రకమైన నియంతృత్వ ధోరణుల వల్ల ప్రభుత్వాన్ని, ఆర్సీసీని, ప్రభుత్వం ఆధీనంలోని చమురు కంపెనీలను నియంత్రించే కొన్ని శక్తివంతమైన కుటుంబాలు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. వీటిని నియంతృత్వం పోకడలను ప్రజలు ద్వేషించసాగారు. అయితే తమ అసంతృప్తిని తెలిపే మార్గమే ప్రజలకు లేదు. వేగవంతమైన ప్రగతి, పట్టణీకరణ, కొత్త ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాల వల్ల నిదానంగా జాతుల జీవన విధానం అంతరించిపోసాగింది. పట్టణాలలో వివిధ జాతుల ప్రజలు కలిసి జీవించసాగారు. చమురు నిల్వలు, వ్యాపార వాణిజ్యాలను మొత్తంగా నియంత్రించే ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండేవి. వ్యాపార పరిశ్రమలను చేపట్టాలన్న ఆసక్తి ఉన్న కొత్త మధ్యతరగతి లిబియాలో ఏర్పడింది. ప్రభుత్వ విధానాలు, శక్తివంతమైన కుటుంబాల ఆధిపత్యం వల్ల ఇటువంటి అవకాశాలు ఏవీ లేకుండా పోయాయి. అయితే 2010 ద్వితీయార్థం అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అనేక ఉద్యమాలు చెలరేగాయి. చిన్న దేశమైన ట్యునీషియాలో మొదలై ఈజిప్టు, లిబియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా వంటి దేశాలకు ఈ ఉద్యమం వ్యాపించింది. 2010 డిసెంబర్ మొదలైన అరబ్ ప్రపంచంలోని నిరసనలు, ప్రదర్శనలు, యుద్ధాల విప్లవ తరంగం అరబ్ వసంతంగా ప్రఖ్యాతిగాంచింది. అయితే లిబియాలో ఎలాంటి మార్పు వచ్చింది ఈ యొక్క అరబ్ వసంతం ద్వారా మనం పరిశీలిస్తే, లిబియాలో బెగంజీ వంటి పట్టణాల్లో ప్రజా సౌకర్యాలు దారుణంగా ఉండేవి. చాలామంది ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారు. చాలా కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లేదు. దుర్భర పరిస్థితులను పంచుకోవటానికి దేశ ప్రజలు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ను ఉపయోగించసాగారు. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రసార సాధనాలు ప్రజల సమస్యలను పట్టించుకునేవి కాదు. 2011 జనవరి ఆరంభంలో దేశ ఈశాన్య ప్రాంతంలోని బోయాడా నగరంలో గృహ నిర్మాణంలో ఉన్న ఆలస్యాన్ని, రాజకీయ అవినీతిని నిరసిస్తూ కొంతమంది ప్రజలు నిరసనలు చేపట్టారు. శాంతియుత వీధి ప్రదర్శనలతో ఇది మొదలైంది. దీనిని అణిచివేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ నిరసనలు ఇతర పట్టణాలకు వ్యాపించాయి. ఫిబ్రవరి నాటికి నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. బెగంజీ పట్టణంలో పోలీసులకు వ్యతిరేకంగా ప్రదర్శనలపై పోలీసులు కాల్పులు జరపడంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ వర్గాల ప్రజల ఆయుధాలను సమకూర్చుకోసాగారు. ఈ తిరుగుబాటు బృందాలలో సైన్యం నుంచి బయటకు వచ్చిన కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. కానీ అధిక శాతం మంది న్యాయవాదులు, కార్మికులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వంటి సామాన్య ప్రజలే. గడాఫీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రజలందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. భద్రతా దళాలు ప్రజలపై కాల్పులు జరపసాగాయి. నిరసనకారులు ప్రభుత్వ భవనాలపైన దాడి చేయసాగారు. స్థానిక రేడియో కేంద్రాన్ని ఆక్రమించుకున్నారు. పాత రాజ్యాంగాన్ని తిరిగి అమలు చేయడం నుంచి పలు పార్టీల ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం వరకు ప్రజలు అనేక మార్పులు కోరసాగారు. గడాఫీ ప్రభుత్వం తమ మద్దతుదారులను కూడగట్టి గడాఫీ అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత రోజులలో అంతర్యుద్ధమే చెలరేగింది. సాధారణ ప్రజలు ఆయుధాలు చేపట్టారు. కొంతమంది సైనికులు కూడా ప్రజలతో కలిశారు. ప్రజల నిరసనలు అణిచివేయడానికి గడాఫీ సైన్యాన్ని, వాయు దళాన్ని ఉపయోగించడంతో అనేక మంది ప్రజలు చనిపోయారు. ప్రపంచంలోని అమెరికా వంటి శక్తివంతమైన దేశాలు జోక్యం చేసుకొని గడాఫీ పాలనను అంతమొందించి తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపించాయి. దీని వెనుక లిబియాలోని అపార చమురు నిల్వలు చేజిక్కించుకోవాలన్న కోరిక ఉంది. ఈ దేశాలు తిరుగుబాటుల్లోని దానికి కొన్ని వర్గాలు మద్దతు ఇచ్చి లిబియాని అంతర్యుద్ధంలోకి నెట్టాయి. ఐక్యరాజ్య సమితి సైతం తిరుగుబాటుదారులకు మద్దతుగా జోక్యం చేసుకొని లిబియాని విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించింది. తిరుగుబాటుదారులపై ప్రభుత్వం విమాన దాడులకు పాల్పడకుండా ఇది నిరోధిస్తుంది.
అయినప్పటికీ ప్రభుత్వం వైమానిక దాడులు కొనసాగించడంతో ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ప్రభుత్వ స్థావరాలపై సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. గడాఫీ పాలనను కూలదోయడంతో అంతిమంగా లిబియా ప్రజలు విజయం సాధించారు. తర్వాత స్వేచ్ఛగా జరిగిన ఎన్నికల్లో 100 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. 200 ప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్నారు. 2012 నవంబర్ 14న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసింది. ఒక తాత్కాలిక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. భవిష్యత్తులో లిబియాలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడవచ్చు. లిబియాలో ప్రజాస్వామ్యం మనగలిగి విజయం సాధిస్తుందో లేదో అని, ప్రజాస్వామిక ప్రక్రియలు వెల్లునుకుంటాయో లేదో అని ప్రపంచ దేశాలు లిబియాను గమనిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.